రూతు సిద్ధపడింది, అన్ని విధాలుగా సిద్ధపడింది. సిద్ధపడి ఎక్కడికి వచ్చిందంట? బోయాజు పాదాల దగ్గరికి వచ్చిందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. సిద్ధపడి బోయాజు పాదాల దగ్గరికి వచ్చినప్పుడు బోయాజు ఏమన్నాడు? నేను నిన్ను వివాహం చేసుకుంటా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నేను అంటాను, సిద్ధపాటు లేకపోతే ప్రభు నిన్ను దగ్గరికి కూడా తీసుకోడు. మనందరికి బాగా తెలుసు కదండి, సిద్ధపడినటువంటి కన్యకల్ని దేవుడు ఏం చేశాడు? పరలోక రాజ్యం తీసుకెళ్ళిపోయాడంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఎలా వచ్చాడు? పెళ్లి కుమారుడుగా వచ్చాడు. సిద్ధపడ్డారు 5. సిద్ధపడిన వారినే తీసుకెళ్ళాడు అని, కానీ సిద్ధపాటు లేకుండా ఉన్నటువంటి వారిని తీసుకెళ్ళాడా? సిద్ధపాటు అంటే ఏంటి? మారు మనసు. సిద్ధపాటు అంటే ఏంటి? బాప్టిజం. సిద్ధపాటు అంటే ఏంటి? ప్రభు బలలో పాలు పొందడం. ఈ అర్హత లేకుండా పరలోక రాజ్యం అవడానికి వెళ్తాడా? ఎవడు వెళ్ళడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా నేను తర్వాత తీసుకుంటానండి బాప్టిజం, ఇంకా టైం ఉంది అని అంటే దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో మనకే తెలియదు.